Daily. Taste the Daily. నేను కోఆర్డినేషన్ ఇన్సైట్ తీసుకొని ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారికి క్లియర్ అర్థం రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన పీసీసీ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అలిపినప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను. కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా గొంతు కోసారని నాకు తెలియదు. ఇవ్వకుంటే ఇవ్వకపోవచ్చు, పది నాకు ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు నాకు ఇవ్వాలని. నాకంటే ఎక్కువ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుందంటే ముఖ్యమంత్రి గారికి అనుచరుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవీంద్ర దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుందంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నకరెక్కలు నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రులు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ ఎట్టుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అనుచరుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంత చెప్పుకున్నా కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగిరోళ్ళు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీబెంట్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year ఇది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాలతో ఐఎన్టీసీ, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం పోదాన్ని నాకు ఉండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళు కూడా చేశాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మీకు ఒకటి ప్రతిముఖం కొడుతున్నా, మీరు కలిసినప్పుడు కూడా చెప్పదలుచుకున్నా. గత 2 సంవత్సరాలకెళ్ళి అధికారం